క్రీస్తు ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయమున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్న మాట ఏమిటనగా యెషయా 54వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, నీకు రూపింపబడిన ఏ ఆయుధమును అది వర్ధిల్లదని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితంలో చూసినట్లయితే అవిశ్వాసం కలిగి జీవిస్తూ ఉంటారు. దేవుడి మందిరానికి వస్తారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు కానీ ప్రార్థన చేస్తారు కానీ ఒక చిన్న శ్రమ వచ్చినప్పటికీ కూడా చూసినట్లయితే నాకేదో చేసినారు, ఏదో చేతబడి చేసినారేమో, లేకపోతే నా బంధుమిత్రులు చేస్తున్నారేమో, లేకపోతే నేను పనిచేస్తున్న పనికాడ ఏదైనా చేస్తున్నారేమో అని అదే భయంతో కలిగి ఉంటారు. విశ్వాసం కలిగి నీతిగా యథార్థంగా జీవించినట్లయితే నీ పైన రూపించబడుతున్న అది ఏది అయినప్పటికీ కూడా అది వర్ధిల్లదు అని చెప్పి ఉన్నాడు. ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు సహోదరి సహోదరుడా, నీకు రూపింపబడిన ఏ ఆయుధమును అది వర్ధిల్లదని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితంలో చూసినట్లయితే ఏదో ఒక భయంతోనూ ఏదో ఒక భీతితోనూ ఉంటూ ఉంటారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నువ్వు నీతిగా యథార్థంగా నమ్మకంగా విశ్వాసం కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి. యోబు యొక్క భక్తుల జీవితం చూసినట్లయితే ఆయన యొక్క నోటి మాటల ద్వారా కూడా ఆయనను దూషించలేదని ఈ యొక్క వాక్యం చెప్తున్నది. అదే రీతిగా ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, చూపు ఎందును పరిశుద్ధంగా ఉండాలి, తలంపులు ఎందును పరిశుద్ధంగా ఉండాలి, మన యొక్క క్రియలు ఎందును పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి యథార్థంగా జీవించినట్లయితే ఎంతమంది ఏమి చేసినప్పుడు కూడా అది ఏ మాత్రమో అది వర్ధిల్లదని ఈ యొక్క ఉదయకాల సమయంలో అది ఏది కూడా యేసు నామంలో అది లయమైపోతుందని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు దేవుడు. ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని సూటిగా మాట్లాడి ఉన్న దేవునికి మహిమ కలుగును కాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని, మహామౌలు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో వీరు మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు బట్టి మీకే స్తుతి ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.